హలో లిసనర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నోన్ నైటింగేల్. సో ఈ వ్లాగ్లో నేనైతే నా కొలీగ్స్తో బార్బిక్యూకి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేశారు ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నా, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో లెట్ స్టార్ట్ విత్ అను. ఓం భగవతి వదిని భాగవదరి భగవతని దినకరగిరిని ఓం బార్బిక్యూస్లో రెండు ఉంటాయంట, నేషన్ ఒకటి, అబ్జల్యూట్ ఒకటి. నేను ఎప్పుడు నేషన్కే వెళ్ళేదాన్ని. సో ఫస్ట్ టైం దీనికి వస్తున్నాము, సో తొందరగా రావాలి అని చెప్పి ప్లాన్ చేసిన మా పెద్ద దిక్కు రవి సారే లేట్గా వచ్చేసారు. సో బయట నిలబడి కొంచెం సేపు టైం వేస్ట్ ఎందుకని ఫొటోస్ దిగి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యాక వాడు ఇంకా డిలే చేశాడు. వచ్చిన హాఫ్ అన్ అవర్కి పానీపూరి ఇచ్చాడు. తర్వాత చాలాసేపటికి మా కోపం చల్లార్చడానికి అన్నట్టు అప్పుడు తీసుకొచ్చాడు స్టార్టర్స్ అనేవి. సో నేనైతే ఫుడ్ రివ్యూ ఏమి ఇవ్వాలనుకోవట్లేను, ఎందుకంటే ఏదైనా వాళ్ళ బిజినెస్ అండ్ మీ ఇంట్రెస్ట్తో లింకప్ అయి ఉంటుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. నాకైతే కొన్ని బాగా నచ్చాయి. అందులో ఒకటి స్వీట్ పొటాటోతో ఏదో డిష్ చెప్పాడు, నోరు తిరగని పేరు. ఇంకా వాటర్ మెలాన్ అండ్ ఫిష్కి రిలేటెడ్గా ఒకటి చేసి తీసుకొచ్చాడు, అంటే గ్రిల్ చేసి. అది కూడా చాలా బాగుంది. సో నేను బేసిక్గా స్టార్టర్స్ని ఇష్టపడతాను, సో స్టార్టర్స్నే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇంకా స్టార్టర్స్ అయిపోయాయి అని లేచాము నేను, నా రూమ్మేట్. మా జాస్మిగాడు ఊరికే అంటుంటాడు నన్ను, తేజుని, మీకు కళ్ళు పెద్దవి పొట్ట చిన్నది అని చెప్పి. సో అయినా సరే మేము ఛాలెంజ్ చేసి మరీ వచ్చాము, అన్నీ ట్రై చేస్తాము అని చెప్పి. ఇక్కడ చూస్తే వెజ్, మటన్ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే మటన్ తినలేను. సో అయినా సరే డబ్బులు వచ్చినందుకు అన్నీ తినాలి అని చెప్పి అన్నీ అలా కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకొని వచ్చేసాము. సో అదేదో పాటలో ఇన్స్టాలో కష్టాలు చూపించుకుంటామా అని అన్నట్టు మనలో మన మాట మనం యూట్యూబ్లో షార్ట్లో కష్టాలు చూపించుకుంటాం ఏంటండి. ఇలాంటివన్నీ మాత్రమే క్యాప్చర్ చేసి పెడుతూ ఉంటాము. నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే నా క్లోజ్గా ఉన్న వాళ్ళు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు, బాగా చిల్ అయిపోతున్నారు, అసలు ఏ దిగులు లేకుండా, ఇలాంటివన్నీ నేను విన్నాను రీసెంట్గా. సో నేను చెప్పేది ఏంటంటే నాకు ఉన్నాయండి నా బాధలు, నా ఇబ్బందులు, కష్టాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అవే పట్టుకొని ఉంటే ఇంకా రోజు ఏడ్చుకుంటూ ఉండడం, టిష్యూ పేపర్లు తడిపేసుకోవడం, ఇవి మాత్రమే జరుగుతాయి. సో నన్ను బయటికి తీసుకురావడానికి నా చుట్టూ ఉన్న గ్యాంగే నా కొలీగ్స్. సో మీ చుట్టూ కూడా ఏదో ఒక సర్కిల్ అనేది ఉంటుంది. సో వాళ్ళతో కలిసిపోయి మీరు ఒకవేళ సర్కిల్ లేకపోయినా మీరే పెంచుకొని ఎంజాయ్ చేయండి. ఏదొచ్చినా టెంపరరీయే, హ్యాపీ అయినా సాడ్నెస్ అయినా. నేనైతే అలాగే అనుకుంటాను. సో అదే పాటలాగా జిందగీ అంటే అంతే కదా బ్రో. బార్బిక్యూ అనగానే ఫేక్ బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, మేము కూడా అదే ప్లాన్లో ఉన్నాము. కానీ ఇక్కడ నిజంగానే బర్త్డే చేసుకుంటుంది ఒక క్యూట్ బేబీ. అది కూడా బార్బిక్యూ అండ్ టీమ్ కంప్లీట్గా ఓల్డ్ సాంగ్తో విష్ చేశారు, అది బాగా నచ్చింది నాకు. సో మన తరపున కూడా ఒక విష్ చేద్దాం తనని, హ్యాపీ బర్త్డే రా చిట్టి తల్లి. అండ్ తనెవరో మాకు తెలీదు, అందుకే దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీసుకోలేకపోయాము. ఏమో మరి, నేనైతే వెళ్ళిన గంటలోనే సాటిస్ఫై అయిపోయాను. ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది, కానీ నిద్రపోతే ఎలా వీడియోస్ క్యాప్చర్ చేయాలి అని చెప్పి వెంటనే లేచాను. కానీ మా తేజుగాడు పడుకున్నాడు, అయినా పడుకొనివ్వట్లేదు వీళ్ళు, ఈయన ముఖ్యంగా. అందుకే దేవుడు వీళ్ళిద్దరిని ఒకే ఇంట్లో పుట్టించలేదు. బట్ స్టిల్ ఇక్కడ అన్నా చెల్లెళ్ళు ఒకటయ్యారు, ఒకరినొకరు కొట్టుకోవడమే పని. నాకు మాత్రం చాలా ఫన్ ఉంటుంది. పాపం నిద్ర కూడా పోనివ్వట్లేదని తిడుతుంది. ఫుడ్ అనేది జాగ్రత్తగా తినాలి, నీట్గా తినాలి అని ఎప్పుడూ చెప్తూ ఉండే మా రవి సరే చూడండి ఎంత చెత్తగా తింటున్నాడో. ఐస్ క్రీమ్ అనేది కింద పడేసి మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు నాదొక చిన్న మెతుకు పడితేనే నన్ను అరిచేవాడు, ఇప్పుడు ఈయన ఐస్ క్రీమే పడేశాడు. సో ఈయన ఏమనాలో మీరే చెప్పండి. సో మా గ్యాంగ్ మళ్ళీ ఇంకొక రౌండ్కి వెళ్ళారు, అంటే వాళ్ళు లేట్గా వెళ్ళడం వల్ల ఇంకొక రౌండ్కి వెళ్ళారు. ఈయన మళ్ళీ ఆ ఐస్ క్రీమ్తో సాటిస్ఫై అవ్వలేదని చెప్పి ఈసారి ఆయనే ప్రిపేర్ చేయించుకొని మరీ వచ్చారు. మళ్ళీ ఆయన వైజాగ్ ఫ్రెండ్ ఎవరో కలిశారంట, ఒక పెద్ద స్టోరీ చెప్పాడు, అది మనకు అస్సలు అనవసరం. సో అందుకని చెప్పి నేను అదేం క్యాప్చర్ చేయలేదు. రవి సార్ మీరు తిట్టుకున్న ఇదే నిజం కాబట్టి ఇదే చెప్తున్నాను. సో అన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది, కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. పాపం మా లావణ్య మేడం ఆయన తింటున్నారని తెలియక పాపం బౌల్ తీసుకెళ్ళి ఆయన ప్లేట్లో వేసేసింది. సో ఆ వీడియో అనేది నేను మిస్ అయిపోయాను. కానీ ఒక గంట నవ్వుకున్నాం, పాపం ఆయన తింటూ ఉంటే అయిపోయింది అనుకొని వేసేసింది. సో ఇట్ లాస్ట్ మా బ్యాచ్లో ఈ కర్డ్ ఫెలో అనమాట, ఏం తిన్నా తినకపోయినా కర్డ్ తినాలంట ఆవిడ ఎండింగ్లో. సో అలా అని చెప్పి కర్డ్ తినేసింది. సో దట్స్ హౌ వి ఎండ్ అవర్ ఫుడ్ టూర్ అనుకోండి మీరు ఏమనుకున్నా. సో నెక్స్ట్ ఇంకా ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట, చూసేయండి.
ఆ కేక్ చూడగానే షాక్ అయిపోయాం మేమిద్దరం. అంటే బార్బిక్యూ నేషన్లో కొంచెం పెద్దది ఇస్తారు కదా, ఇదేంటి ఇంత చిన్నది ఇచ్చాడు అని చెప్పి మాకైతే నవ్వాగట్లేదు. ఇంకా మా రవి సార్ అయితే మమ్మల్ని ట్రోల్ చేయడం ఆపట్లేదు. సో ఫైనల్గా అదొక క్యాప్ ఇచ్చారు అండ్ వెనకాల అది పట్టుకొని వచ్చేసి ఒక పాట పెట్టేశారు. సో నాకేమో నవ్వాగట్లేదు, అది కంట్రోల్ చేసుకుంటూ కేక్ కట్ చేసుకొని ఒక బర్త్డే సెలబ్రేషన్ అనేది కంప్లీట్ చేశాము. ఇంత ఓపిక్గా ఇక్కడి వరకు చూసారు కదా, సో ఎండింగ్ ఫొటోస్ కూడా చూసేసేయండి. అంటే మా వాళ్ళు వింత వింత ఎక్స్ప్రెషన్స్తో స్టిల్స్ ఇచ్చారు, సో వాటిని కూడా చూస్తే బాగుంటుందని. ఎదిగావు 1 2 3 4 5 6 6 ఫీట్ పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 ఫీట్ ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. ఏదో తేడాగా ఉందేంటి? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చూస్తున్న మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను నేనైతే. సో చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్. ఇంకా పోయేస్తా మరి.